ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందేదవు. యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనము. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆశీర్వదించే దేవుడే అంటున్నాడు, నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందేదవు అని. యోబు గుణగణాలు మనకి తెలుసు. యోబు స్థితి కూడా ఎలా మారిందో మనకి తెలిసిందే. ఒక విత్తనం నాటి దానికి నీరు పోస్తూ చూస్తూ ఉంటే అది క్రమేణా చిన్న మొలక నుండి ఎలాగైతే వృక్షంగా అభివృద్ధిలోనికి వచ్చి ఫలిస్తుందో, తన ప్రజలుగా ఉన్న మనము కూడా శారీరకంగా ఆధ్యాత్మికంగా మహాభివృద్ధిలోనికి రావాలి అని దేవుని కోరిక ఆది నుండే కలిగి ఉన్నాడు. నీవు మహాభివృద్ధిలోనికి రావాలి అంటే నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. అంతేకాదు, పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడాలి, యథార్థంగా జీవించే వ్యక్తివై ఉండాలి. అప్పుడు నీవు మహాభివృద్ధిలోనికి వస్తావు. నీవు యేసుక్రీస్తు రూపంలో మార్పు నొంది ఆయన వలె జీవించుటయే. ఎప్పుడైతే ఆయనలో నాటబడి ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానిస్తావో అప్పుడు నీ మాట మారుద్ది, నీ చూపు మారుద్ది, నీ ఆలోచన మారుద్ది, నీ చేష్టలు కూడా మారిపోతాయి, నీ ప్రవర్తనే మారుద్ది. చివరికి నీవే యేసుక్రీస్తు రూపంలోనికి మారాలి. అప్పుడు ఆయనలా జీవిస్తావు, ఆధ్యాత్మికంగా మహాభివృద్ధి పొందుతావు. యోబు స్థితి మొదట దానికంటే రెండంతలుగా అభివృద్ధి చెందలేదా? గమనించు. ఈరోజు నీ స్థితి కూడా మారాలి అన్న ఆశ కలుగుతుంది కదా. అయితే ప్రార్థించు, దేవునికి ఇష్టంగా బ్రతుకు, దేవుడే నడిపిస్తాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.